టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. కంప్యూటర్లు అవి పనిచేసే సూత్రమును బట్టి కొన్ని వర్గాలుగా విభజించారు. అనలాగ్ కంప్యూటర్స్, డిజిటల్ కంప్యూటర్స్, హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటే 3 టైప్స్. ఫస్ట్ వన్ అనలాగ్ కంప్యూటర్స్, డిజిటల్ కంప్యూటర్స్, హైబ్రిడ్ కంప్యూటర్స్. ఫస్ట్ వన్ అనలాగ్ కంప్యూటర్స్. ఇందులో భౌతికంగా మారుతుండే విలువలైన ఉష్ణోగ్రత, పీడనముల విలువలను తీసుకుని అందుకు అనుగుణమైన విద్యుత్ తరంగాలను విశ్లేషించడం ద్వారా మానిటర్పై ఫలితాలను తెలియజేయబడుతుంది. మనకి ఇందులో అనలాగ్ అనగానే మనకి టెంపరేచర్ అండ్ ప్రెజర్, ఉష్ణోగ్రత, పీడనం విలువలను తీసుకుని విద్యుత్ తరంగాలను విశ్లేషించడం ద్వారా మానిటర్పై ఫలితాలు తెలియజేస్తుంది. అంటే ఈ రకంగా తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ డిజిటల్ కంప్యూటర్. డిజిటల్ కంప్యూటర్లో 2 రకాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ సాధారణ అవసరాలంటే విద్య, చదువు, వ్యాపారం, పారిశ్రామికం, డిజైనింగ్ లాంటి వాటిలో మొదటి రకం వాడతారు. అంటే డిజిటల్ కంప్యూటర్ 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ రకం ఏమో మనకి చదువు, విద్య, వ్యాపారం ఇవన్నిట్లో వాడతారు. రెండో రకం భారీ కర్మాగారాలలోను, భారీ సంస్థలలో అధిక సమాచారం ఉండే సర్వర్లకు, మిలిటరీ అవసరాలకు, అంతరిక్ష శోధనకు, రోబోటిక్లకు నియంత్రించేందుకు ఇలా కొన్ని ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేయబడతాయి. అంటే డిజిటల్ కంప్యూటర్స్ ఫస్ట్ 2 టైప్స్ కాబట్టి అందులో సాధారణంగా మనకి చిన్న వాటికేమో ఒక రకం కంప్యూటర్ని, పెద్ద అవసరాలకేమో వేరొక రకం కంప్యూటర్లు ఉపయోగిస్తారు. మన నిత్య జీవితంలో ఉపయోగించే సాధారణమైన కంప్యూటర్లు ప్రస్తుతం ఉపయోగించేవి డిజిటల్ కంప్యూటర్లే మన నిత్య జీవితంలో. డిజిటల్ అంటే ఏంటి? డిజిటల్ అంటే అంకె అని అర్థం. డిజిటల్ కంప్యూటర్లు సంఖ్యలకు సంబంధించినవి. డిజిటల్ కంప్యూటర్లు సంఖ్యలకు సంబంధించినవి. ఇన్పుట్ ఏకరూపంగా ఇవ్వబడినను దానిని సంఖ్యా రూపంలోకి మార్చుకుంటాయి. డిజిటల్ కంప్యూటర్లు సంఖ్యలను ఒక మానం నుండి మరొక మానంలోనికి బైనరీ కోడ్గా మార్చుకుంటాయి. కేవలం కూడికలు తీసివేతల ద్వారా ఇన్పుట్ను విశ్లేషిస్తూ తమ పనులను నిర్వర్తించి ఫలితాలను తెలియపరుస్తూ ఉంటాయన్నమాట. మనకి డిజిటల్ కంప్యూటర్లు అనగానే అంకెలు గుర్తురావాలి. అంకెలు ఏం చేస్తాం? కూడికలు తీసివేతలు చేస్తాం. బైనరీ కోడ్లో కూడా మార్చుకుంటుంది. ఈ మనకి డిజిటల్ కంప్యూటర్స్ ఒక గది అంతా విస్తీర్ణంలో అయినా ఉండొచ్చు, లేదా అరచేతిలో ఇమిడిపోయేంత అంటే టాప్ కంప్యూటర్ చిన్నవిగా కూడా ఉంటాయి. అనలాగ్ కంప్యూటర్లతో పోలిస్తే తక్కువ ఖర్చు, ఎక్కువ వేగంతో పనిచేస్తాయి. ఇవి డిజిటల్ కంప్యూటర్లు. అనలాగ్ కంప్యూటర్లే ఎక్కువ ఖర్చు అన్నమాట. వీటికి తక్కువ ఖర్చు, ఎక్కువ వేగంతో పనిచేస్తాయి. నెక్స్ట్ హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటే కొన్ని ప్రత్యేక అవసరాలకు అంటే అనలాగ్ డిజిటల్ కంప్యూటర్లు కలిపి అంటే ఇది అనలాగ్ కంప్యూటర్లు, డిజిటల్ కంప్యూటర్ రెండింటిని కలిపి తయారు చేసిందే హైబ్రిడ్ కంప్యూటర్స్. అనలాగ్ డిజిటల్ కంప్యూటర్లను కలిపి తయారు చేస్తారు. వీటిలో కొన్ని లెక్కలు అనలాగ్ కంప్యూటర్ విభాగంలోను, మరికొన్ని డిజిటల్ విభాగంలో జరుగుతాయి. వీటిలో కొన్ని లెక్కలు అనలాగ్ విభాగంలోని అంటే ఇలాగ పైకి కిందకి చూపిస్తాయి. అలాగా మరికొన్ని డిజిటల్ విభాగంలో జరుగుతాయి. ఉదాహరణకి హాస్పిటల్ ఐసీ విభాగంలో వీటిని వాడుతూ ఉంటారు. ఐసీలో చూడండి మనకి ఇలా వస్తుంది. హార్ట్ బీట్కి సంబంధించి దానికి సంబంధించి ఏమో నెంబర్స్ ఏం పక్కన చూపిస్తుంది అనమాట. ఒక రోగి యొక్క గుండె కొట్టుకునే రేటుని అనలాగ్ ద్వారా తీసుకుని మారుతూ ఉండే విలువలను డిజిటల్ సిగ్నల్ రూపంలోకి విశ్లేషించి రోగికి అపాయం వచ్చినప్పుడు హెచ్చరిస్తుంది. హెచ్చరించేవి హైబ్రిడ్ కంప్యూటర్స్ అనమాట. అనలాగ్ కంప్యూటర్స్, డిజిటల్ కంప్యూటర్స్, హైబ్రిడ్ కంప్యూటర్స్ ఇవి మనకి 3 రకాల కంప్యూటర్లు అనమాట. ఈ అనలాగ్ కంప్యూటర్స్ మనకి ఉష్ణోగ్రత, పీడనాలకి, డిజిటల్ కంప్యూటర్స్ మనకి లెక్కలు చేసుకోవడానికి అంటే వ్యాపారాల్లోని, ఉద్యోగాల్లోని, ఇంకా అంతరిక్షంలో అన్నింటిలోని. ఈ హైబ్రిడ్ కంప్యూటర్స్ హాస్పిటల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. ఉదాహరణకి హాస్పిటల్లో ఐసీయూ విభాగంలో హార్ట్ బీట్ తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ.